ఎన్నికల తనిఖీల్లో 8,899 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న ఈసీ. సో లోక్సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కొనసాగుతుందని తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల క్రమంలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు రూపేణా 8,849 కోట్లు, మద్యం చూసుకున్నట్లయితే 800 కోట్లు, మాదక ద్రవ్యాలు దాదాపు 4,000 కోట్లు, బంగారం, వెండి వంటి ఆభరణాలు చూసుకుంటే 1,260 కోట్లు, ఇలా ఇతర ఉచితాలు చూసుకుంటే 2,000 కోట్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా గుజరాత్లో 1,400 కోట్లు విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ నివేదికలో పేర్కొంది. రాజస్థాన్లో 1,100 కోట్లు, పంజాబ్లో 734 కోట్లు 2-3 రాష్ట్రాల్లో అయితే ఉన్నాయన్నమాట. తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 301 కోట్లు, తెలంగాణలో 330 కోట్లు సొత్తు జప్తు చేసినట్టు తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువగానైతే ఇక్కడ ఈసీ అయితే పట్టుకుందనమాట. సో నగదును అయితేనే మొత్తం మీద ఎలా అయితేనో. సో ఈ డబ్బులన్నీ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మరి ఈ డబ్బులు ఏం చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదనమాట. దీనికి రసీదులు ఉంటే ఆ డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేస్తారు, లేకపోతే మరి ఎక్కడికి వెళ్తాయి అనేది మనకి ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.